ఆంధ్రకలం న్యూస్ కి స్వాగతం. పల్నాడు జిల్లా వెనుకొండ నియోజకవర్గం సావల్యపురం మండలం పిచ్కలపాలెం గ్రామానికి చెందిన 73 ఎస్సీ కుటుంబాలకు 1999 ఫిబ్రవరి 8న సర్వే నంబర్ 246లో 5.34 ఎకరాల భూమిని ప్రభుత్వం డీకే పట్టాల ద్వారా ఇళ్ల స్థలాలుగా కేటాయించిందని బాధితులు తెలిపారు. ఆర్థిక పరిస్థితుల కారణంగా ఇళ్లు నిర్మించుకోలేకపోవడంతో ప్రస్తుతం కొందరు వ్యక్తులు తమ ఇళ్ల స్థలాలను ఆక్రమించుకొని తమను స్థలాల్లోకి వెళ్లకుండా అడ్డుకుంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వారు ఆరోపించారు. ఈ విషయంపై తహసీల్దార్ సావల్యపురం పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన సమస్య పరిష్కారం కాలేదని బాధితులు వాపోయారు. తమపై దాడులు బెదిరింపులు చేస్తున్న వారిపై చర్యలు తీసుకుని ప్రభుత్వ రికార్డులను పరిశీలించి తమకు కేటాయించిన ఇళ్ల స్థలాలను తిరిగి అప్పగించాలని ఉన్నతాధికారులను కోరారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆంధ్రకలం న్యూస్ ఛానల్ ని ఫాలో అవ్వండి. పిచ్కలపాలెం గ్రామంలో ఎస్సీ కాలనీలో 530 సెంట్లు 246 సర్వే నంబర్లో ఇచ్చి ఉన్నారండి గతంలో. అయితే డీకే పట్టాలు అందరికీ ఉన్నాయి, 73 మందికి. వీళ్ళు అనేక సార్లు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగారు, అర్జీలు పెట్టుకున్నారు. ఎంఆర్ఓ గారికి కూడా సమర్పించారు అర్జీలు. ఆర్డీఓ గారి దగ్గరికి పోయారు, నిరసనలు వ్యక్తం చేశారు, ధర్నాలు కూడా చేసి మహిళలు ఎంతో మంది దీంట్లో పాల్గొని మా యొక్క పట్టాలను నివాసాలను పోలీసులు చూపిస్తే మా నివాసం ఏర్పరచుకుంటామని చెప్పేసి కూడా వీళ్ళు గతంలో ఎన్నోసార్లు తిరుగుతూనే ఉన్నారు. ఇప్పటికి కూడా కొనసాగిస్తూనే ఉన్నారు. అయినా కానీ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అధికారులు కూడా దీని మీద సరైన నివేదిక ఇవ్వట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ యొక్క ప్రభుత్వాలు వీళ్ళ మీద జాలి చూపించి ఈ యొక్క ఎంఆర్ఓ గారు కానీ, ఆర్డీఓ గారు కానీ, కలెక్టర్ గారు కానీ వీళ్ళ మీద తక్షణం వీళ్ళ మీద జాలి కరికర చూపించి వీళ్ళ యొక్క పట్టాలు నివాస స్థలము ఎక్కడైతే ఉందో పక్కాగా నెంబర్ల వారీగా వీళ్ళకి చూపించి పోలీసులు చూపిస్తే వాళ్ళ యొక్క నివాస స్థలాలు ఏర్పరచుకుంటారని కూడా చెబుతున్నారండి. అయితే ఈ యొక్క ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఒక 7 మంది ఆక్రమణదారులకి గురి చేస్తూ 7 ఎకరాల 30 సెంట్ల భూమిని కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ళ మీద చెబుతున్నారు. వాళ్ళ యొక్క స్టే తెచ్చుకున్నారు, కోర్టుకు వెళ్ళారు. ఆ యొక్క పరిష్కారం అయిన దాకా కూడా మీకు సమస్య పరిష్కారం కాదని కూడా చెబుతున్నారు. గత 4 నెలల నుంచి కూడా ఇదే మాట చెబుతూ వస్తున్నారు. దీని మీద ఎన్నోసార్లు మొన్న జేసీ గారి దగ్గరికి వెళ్ళాము. వెళ్ళి ఇది ప్రారంభం ఇలాగ పరిస్థితి ఇక్కడ ఇలా జరుగుతుంది, ఎస్సీ కాలనీలో మాకు ఎటువంటి న్యాయం జరగట్లేదు మేడం అని చెబితే వెంటనే చర్యలు తీసుకోమని చెప్పి ఆ గడ్డి మళ్ళీ ఏవైతే ఉన్నాయో అవి తొలగించమని కూడా చెప్పింది. ఆ యొక్క యంత్రాంగం వచ్చింది. మన ఎంఆర్ఓ గారు, విజయరావు గారు, లక్ష్మి గారు, అలాగే ఆయన చంద్రబాబు గారు, ఆర్ఐ గారు వచ్చి ఆ యొక్క గడ్డిమల్ని తొలగించారు. కానీ ఆ ఆక్రమణదారులు ఏదైతే 7 మంది ఉన్నారో వాళ్ళ గుడిసెలు తొలగించి ఆ యొక్క పట్టాలని యథావిధిగా మంజూరు చేయడం అనేది చేయట్లేదండి. దాని మీద ఈ ప్రభుత్వం చర్య తీసుకొని ఆ యొక్క గుడిసెలను అక్రమదారులను తొలగించి ఈ యొక్క పట్టాలు నివాసం ఉండే వాళ్ళకి న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. 30 సంవత్సరాల నాడు మాకు చంద్రబాబు ప్రభుత్వంలో పట్టాలు ఇచ్చారు. అవి మరి మేము పట్టాల కాడ మరి పేటల కాడ పోయి వేసుకుందామంటే మమ్మల్ని 7గురు రాని ఇట్లా ఆంధ్రియ, ఆదాము, గోందియ, అబ్రాము, నాగరాజు, యవాను, మరి కరుణ, మరి పాలూరు బాబు వీళ్ళందరూ మేము వస్తే మమ్మల్ని చంపుతామంటున్నారండి. చంపుతామంటున్నారు వైసీపీ పార్టీ వాళ్ళు. మీ తలకాయల బొగులుతాయి అని మమ్మల్ని అక్కడికి రాకుండా చేస్తున్నారు. మరి మేము ఎంతమంది ఆఫీసులు చుట్టూ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగిను, మరి కలెక్టర్ కాడకు పోయిను, ఎమ్మెల్యే గారి కాడకు పోయినా కూడా మాకు న్యాయం జరగలేదు. ఎంతమంది కాడకు పోయినా మీరు చంద్రబాబు నాయుడు దృష్టి పెట్టుకొని మాకు న్యాయం చేయాలా. లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు మాకు న్యాయం చేయాలి. ఈ పాకాలు తీసి మాకు పేటలు పంచాలి, స్థలాలు పంచాలి. పట్టాలు మాకు 3 సెంట్లు ఇచ్చారు. మరి అవి మాకు పంచాలా. ఈ 7గురు ఆక్రమించుకొని మమ్మల్ని అక్కడికి రాకుండా చేస్తున్నారు. మమ్మల్ని కొడతామంటున్నారు. అక్కడికి వస్తే 4 నెలల నుంచి కూడా మమ్మల్ని అక్కడికి రానియట్లేదు. తిరువిధి రత్తయ్య, ఆయన పేరేంది, రామంజియ రత్తయ్య, కమ్మోళ్ళు కూడా ఆపుకున్నారు. మమ్మల్ని రానియట్లేదు. కమ్మోళ్ళతో పాటు వీళ్ళు కూడా 4 నెలలు బట్టి మే నెల 3వ తారీఖు కాడి నుంచి మేము పోరాటం చేస్తున్నాం. ఈ రోజు కానీ ఎమ్మెల్యే గారు కూడా సరిగ్గా పట్టినట్టు అంటున్నాడు. ఇప్పటికైనా పట్టించుకోవాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాం.
ఇది మాట్లాడాల్సింది. కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా కావాలని కోరుకోవాలని మేము అడుగుతున్నాం. ఆయన కూడా చూసి మమ్మల్ని మాట్లాడించి అధికారులతో మాట్లాడి ఎంఆర్ఓ గారితో అయినా సరే, ఎమ్మెల్యే గారితో అయినా సరే, ఆర్డీ గారు అయినా సరే, కలెక్టర్ గారితో అయినా సరే మాట్లాడి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం. ఇప్పుడు 4 నెలలు బట్టి మేము తిరుగుతున్నాం. కానీ ఈ రోజు కానీ మాకు ఈ సమస్య అనేది పరిష్కారం జరిగించట్లా. కానీ ఎందుకు జరిగించట్లేదు మాకు తెలియట్లేదు. ఇప్పుడు 7 కుటుంబాలు మమ్మల్ని 7 కుటుంబాలు వైసీపీ వెళ్ళాలి. కానీ మమ్మల్ని ఏ కాడికి భూమిలోకి రానట్లేదు. హక్కుదారులు వాళ్ళు ఏం చేస్తారు, కోర్టుకి వస్తున్నారు. కోర్టు నుంచి సమస్యలు చెప్తున్నారు. సమస్యలు చెప్తుంటే ఈ సమస్య నుంచి పరిష్కారం మాకు చేయట్లేదు. దీన్ని కోరుతున్నాం. 1999 సంవత్సరంలో మరి పిచ్చుకలపాలెం గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన మరి కొంతమంది ఎస్సీ కాలనీకి 72 మందికి మరి నిరుపేదలైన వారికి గత ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో 99 సంవత్సరంలో పట్టాలు ఇచ్చున్నారు. పట్టాలు ఇచ్చారు కానీ వాళ్ళకి స్థలాలు కేటాయించిన. కాబట్టి మేము 4 నెలల నుంచి ప్రభుత్వ అధికారులకు కానీ, మరి ఎమ్మెల్యే గారి జీవి ఆంజనేయులు గారికి కానీ, మరి కలెక్టర్ గారి ఆఫీస్కి కానీ, మరి ఆర్డీఓ ఆఫీస్కి, ఎంఆర్ఓ ఆఫీస్కి మేము చుట్టూ తిరుగుతున్నా కానీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదు. కాబట్టి ఇది పై అధికారులు గమనించి మాకు న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాము.